పుష్పరాజ్ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు కొలవడం ఎవరి వలన అవ్వడం లేదు. తలలు పండిన ట్రెడ్ పండితులు కూడా ఈ అంచనాలు అందుకోలేకపోతున్నారు. ఆ రేంజ్ లో బజ్ అమాంతం పెరిగిపోయింది. రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉన్నా కూడా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఊపందుకుంటున్నాయి. కని విని ఎరుగని స్థాయిలో 30,000 టికెట్లకు దగ్గరగా దూసుకుపోతున్నాయి. ఈ నెంబర్స్ చూస్తుంటే ప్రీమియర్ సమయానికి రికార్డ్స్ ఊచకోత ఊహించడానికి కష్టమని చెప్పి తీరాల్సిందే. బెనిఫిట్ షో టికెట్స్ కోసం ఏకంగా రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమయ్యేలా ఉందని టాక్. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 మానియా ఎలా ఉందో. ఇదంతా సరే, బస్ గురించి ఎలాగూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కథ అంతా కూడా విలన్స్ చుట్టూనే తిరుగుతుందట. పైగా ఇప్పటి వరకు బన్నీ సినిమాలలో ఎప్పుడూ లేనంత పెద్ద విలన్ గ్యాంగ్ ఈ సినిమాలో ఉండబోతోందని సమాచారం. పుష్ప పార్ట్ 1 లో విలన్ గా బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్. అజయ్ కు కూడా స్కోప్ దక్కింది, కానీ ఆ క్యారెక్టర్ మొదటి పార్ట్ లో చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సీక్వెల్ లో సునీల్ అనసూయాలకు ఎక్కువ స్కోప్ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్ లో శ్రీవల్లి మీద డాలీ ధనుంజయ్ కన్ను వేస్తాడు. అతని కాళ్ళు విరిగిన తర్వాత అతను తీర్చుకుని రివెంజ్ ఎపిసోడ్ పార్ట్ 2 లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట సుకుమార్. ఇప్పుడు వీళ్ళతో పాటు ఈసారి జగపతి బాబు కూడా తోడవుతున్నాడు. మొదటి పార్ట్ లో కాసేపు కనిపించిన రావు రమేష్ ఈసారి పొలిటికల్ యాంగిల్ లో ఎక్కువ లెంత్ దొరికిందంట. ఇదంతా ఒకెత్తైతే జపాన్ ఎపిసోడ్ లో ఎదురయ్యే కొత్త విలన్స్ మరో లెవెల్ అంట. ఇలా విదేశీ నటులను ఎంపిక చేసుకోవడంలో సుకు మార్క్ కనిపిస్తోందని చెప్తున్నారు. అలా 3 గంటల పాటు సినిమా అంతా కూడా షాక్ కు గురి చేసే కంటెంట్ ఉంటుందని, పాటలు, యాక్షన్ సీక్వెన్స్లు ఒకదానికి మించి మరొకటి ఉంటుందని ఊరిస్తున్నారు సుకుమార్ అండ్ కో. పైగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొత్త తరహా ఎత్తుగడలను చూపించేందుకు సుకుమార్ స్పెషల్ రీసెర్చ్ కూడా చేశాడట. సో మొత్తానికి సినిమా అంతా కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతోందని అర్థమవుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేటిదాత్రి ఎంటర్టైన్మెంట్.